హాయ్ ఫ్రెండ్స్, జీఎస్ గార్డెన్కి స్వాగతం. ఇదిగోండి మల్లె మొగ్గలండి, రాజమండ్రి మల్లె. ఇవి పెద్ద సైజు రాజమండ్రి మల్లె అండి. త్రిబుల్ పెటల్ ఉంటుందండి దీనికి. ఫ్లవర్కి చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది. మన టెడ్డీ చూడండి వీడియోలో ఎలా వచ్చేస్తున్నాడు. ఇది 3 మొగ్గలండి. మనం పిన్నిస్లో గుచ్చిపెట్టుకున్న ఒక గులాబీ సైజు వస్తుందండి. గులాబీ పూల ఉంటుంది. 3 పూలు కలిపి పెట్టుకుంటూ వైట్ గులాబీ పూల ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా పెద్ద సైజు ఫ్లవర్ అయితే చూడండి. నేను రాజమండ్రి నుండి తెప్పించుకున్నానండి. ఇది మల్లె చెట్టు, రాజమండ్రి మల్లె అనేసి. ఒకసారి మేము రాజమండ్రి వెళ్ళాము. రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద మొగ్గులు ఏంటి అమ్ముతున్నారు అనేసి అని చూసి అప్పుడు అక్కడే చెట్టు నేను కొనుక్కున్నానండి. కొనేసి తెచ్చుకున్నాను. ఇది చాలా బాగా పూస్తుందండి. ఇప్పుడు ఇది ఫస్ట్ పూతండి, ఇంకాను స్టార్ట్ అయ్యింది. నేను ఆకంతా తీసేసి చెట్టు మొత్తం కట్ చేయించానండి. కట్ చేయించాక కొత్త చిగురు వచ్చి మొగ్గొచ్చి ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయండి, పూలు వస్తున్నాయి. మొగ్గొచ్చి పూలు వస్తున్నాయి, ఇప్పుడు తయారవుతున్నాయి. ఇది ఫస్ట్ కోయడం ఇవి. ఇంకా మళ్ళీ ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ కూడాను మళ్ళీ ఇలా ఆకు తీసేస్తే మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ కొత్త మొగ్గ వస్తుందండి. ఇదే రకం కాదండి, ఇంకో రకం కూడా ఉన్నది. అది ఇంకొక రకం అండి. అది పెద్ద మొగ్గ అని ముద్దమల్లి అండి. ముద్దగా పూస్తుంది అది. ఇది పొడుగ్గా ఉంటుంది, అది ముద్దగా పొట్టుగా ఉంటుంది. చాలా పెద్ద సైజ్ అండి ఫ్లవర్. స్మెల్ కూడా చాలా ఎక్కువ అండి. అది చూడండి ఎంత దండ వచ్చింది. కోసి దండ కట్టాను. ఇంత సైజు వచ్చింది చక్కగా. చూడండి ఎంత పెద్ద మొగ్గ ఉంది. చాలా బాగా వచ్చింది. చాలా సరదా వేసిందండి. నేను ఈ మధ్య అంతా వీడియోలు చేయటం లేదు కదండి. మా ఇంట్లో కొంచెం బొడ్డోడు వచ్చాడండి. మా పాపకి బాబు పుట్టాడు. అందుకని నేను వీడియో చేయలేకపోతున్నాను. ఇదిగోండి చూడండి, ఇంకా ఉన్నవి కట్ చేశాను. పాప పెట్టుకుంటాను, బయటకు వెళ్తాను అనేసి అంటే దండ కట్టానండి. ఇంకా మిగతా కూడా కోసాను. తర్వాత చూడండి 3 చెట్లు ఉన్నాయండి మొత్తం. ఒక చెట్టుకి ఇన్ని మొగ్గలు వస్తున్నాయండి. 3 చెట్లు మొగ్గలు. బోల్డ్ చెట్లు ఉండేవండి, కానీ నేను తీసేసాను. ఎందుకంటే అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు పెట్టుకునేవారు, పంచేదాన్ని. పిల్లల పంచం తీసుకెళ్ళి ఇచ్చేయమంటే ఎవరికైనా ఇచ్చేవారు, పంచేవారు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు, కాలేజీలకు వెళ్ళిపోయారు, మెడిసిన్స్ అంత పెద్దోళ్ళు జాబులు వచ్చాయి. ఇంకా అలాంటివన్నీ వాళ్ళు చెట్లని నేనే కోసుకొని నేను పంచుకోవడం నాకు చాలా టైం వేస్ట్ అయిపోతుందండి. నాకు టైం సరిపోవట్లేదు. అందుకే మొత్తం మొక్కలన్నీ తీయించేసాను. ఇవి 3 మొక్కలే ఉంచాను. 3 చెట్లు ఉంచాను. ఇవి ఫ్లవర్ చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చింది. ఇవి 3 చెట్లు ఉంచానండి. అవి ఒక 3 చెట్లు ఉంచానండి ముద్దమల్లి. అది ఇప్పుడంతా చిన్న మొగ్గ వచ్చిందండి. అది కూడా చూపిస్తాను. పెద్ద సైజు వచ్చేటప్పటికి చూపిస్తాను. అది పెద్ద సైజు వస్తే. ఎందుకంటే మన మ్యాంగో చెట్టు, మామిడి చెట్టు, బంగినపిల్లి మామిడి అండి ఇది. పాప హైదరాబాద్ వెళ్ళిపోతుందండి, చిన్న పాప. తనకి కొంచెం కాయలు కోసిద్దామనేసి ఇలాగా మొగ్గలు తీసాం కదా, కోసాను కదా. ఇది కూడా ఇలాగ అప్డేట్ చూపిద్దాము. చెట్టు కూడా, మామిడి చెట్టు కూడా అన్నీ చూపిస్తున్నానండి. ఈ చెట్టు బంగినపిల్లి అండి. ఇంకో చెట్టు లాస్ట్ ఇయర్ చూపించాను కదండి, గుత్తులు. అది బారామస్కాయ అండి. పునాస మామిడి అంటారు కదా, అదండి. అది ఇంకా అంత పూత పింజిలో ఉంది. అది గుత్తులు కాస్తుందండి. ఇలా కోసాయి. అదిగోండి పైన మా ఆయన పాప గురించని కాయలు కోస్తున్నారు, తీసుకెళ్తుందని ఆయన కోస్తున్నారు పైనండి, మేడ మీద నుంచి. నేను కింద నుండి అందుకుంటున్నానండి. ఇవన్నీ పైనుంచి కోసి నాకు అందిస్తున్నారు. అందిస్తే నేను కింద తీసుకుంటున్నాను కాయలు. ఇలాగా ఇక్కడ ఎవరు ఇన్నాళ్ళు ఒక అబ్బాయి ఉండేవాడండి, కోసేవాడు. చూడండి ఎంత సైజు వచ్చింది, భలే వచ్చింది కాయ. ఇలా కలర్ ఉన్నవి తీయమని చెప్తున్నానండి. ఈ కలర్లు అయితే పండిపోతాయి కదా బాగా. ఇంకా పచ్చికాయలు తీస్తే బంగినపిల్లి లేటుగా పండుతాయండి. సువర్ణ రేకులు వేరంగా వచ్చేస్తాయి, కానీ బంగినపిల్లి లేటుగా వస్తాయి. పొరపాటున కోసేసినా చప్పదనం వచ్చేస్తుంది.
ఇలా కలర్ వచ్చి కోసినవి చాలా స్వీట్గా ఉంటాయండి. అది నేను లాస్ట్ ఇయర్ ఒకసారి మోసపోయానండి, తెలియలేదు, తెలుసుకోలేకపోయాను. పచ్చికాయ ఇలా కోస్తే పండలేదు, స్వీట్ లేవండి, పులుపు ఉండేవి. ఇవైతే ఇలా కలర్ వచ్చిన తర్వాత స్వీట్ వస్తాయండి, బాగా చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయి, ఇన్ని మొగ్గలు వచ్చాయండి. మళ్ళీ ముందు దండ చూపించాను కదండి, దండ పాప పెట్టించుకుంది. ఇది మళ్ళీ ఇన్ని మొగ్గలు వచ్చాయి. ఇన్ని మొగ్గలు మళ్ళీ దేవుడికి పెట్టేస్తానండి. ఇవి పెద్ద పెద్ద సైజు అండి మొగ్గలు, చాలా పెద్ద మొగ్గలు. ఈ కొద్ది పళ్ళు పాప తీసుకెళ్తుందని, హైదరాబాద్ తీసుకెళ్తుందని కోసానండి. తనకి వ్యాక్ చేసేద్దామనేసి పంపించేద్దామనేసి. మళ్ళీ రాదు కదండి, మన ఇంట్లో పండిన పంట మన పిల్ల తినకపోతే మనకు తృప్తి ఉండదు కదా. తను వెళ్ళిపోతుంది కదా, కొద్దిగానే దాన్ని పంపించేస్తే 1-2 తిన్నా తృప్తి, మనకు సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. అమ్మ నా పాప వచ్చింది తిన్నది అని. అందుకని ఆ కొద్దిగా కోసామండి.